విజయవాడ కల్తీ మద్యం ఘటనపై పోలీస్, ఎక్సైజ్ శాఖలు పరస్పర విరుద్ధమైన నివేదికలు ఇచ్చాయి. నీళ్లలో విషం కలవటం వల్లే 5గురు చనిపోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఎక్సైజ్ శాఖ మాత్రం ఆఫీసర్స్ చాయిస్ అన్న బ్రాండ్ మద్యం నకిలీదని తేల్చారు. ఈ రెండు నివేదికల్లో ఏది నిజమన్నది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. ఒకవేళ 2 రకాల తప్పులు జరిగాయన్న అనుమానాలు సైతం ఉన్నాయి. 2 ప్రాథమిక నివేదికలే కావడంతో ల్యాబ్ నివేదికలు వచ్చాక గానీ నిర్ధారణకు రాలేమంటున్నారు ఉన్నతాధికారులు. కల్తీ మద్యం విషాద ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అని అడిగి తెలుసుకుందాం. దామోదర్, చెప్పండి, కల్తీ మద్యం ఘటనలో అప్డేట్స్ ఏంటి? వరప్రసాద్, ఇప్పటికే 5గురు చనిపోవడం జరిగింది. మరో 22 మంది ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రులకి తరలించారు. మొత్తం ఇక్కడ 5గురు చనిపోయిన 5గురిని మాత్రం మార్చురీలో ఉంచడం జరిగింది. అయితే ఈలోపు రేపు ఉదయం పోస్ట్ మార్టం జరిగి మొత్తం కూడా బాడీలన్నింటినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చే అవకాశం ఉంది. ఈలోగానే మాత్రం మొత్తం కూడా ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికీ 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. ఎవరైతే స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి మేనేజర్ ఉన్నాడో, మేనేజర్ రమణారావుతో పాటు బార్ అండ్ రెస్టారెంట్కు సంబంధించినటువంటి 3 ఉద్యోగుల్ని, అదేవిధంగా ఎం హోటల్కి సంబంధించినటువంటి నిర్వాహకులు 4గురిని, అంటే మొత్తం 8 మందిని కూడా ప్రాథమికంగా వాళ్ళ 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ 8 మందిని కూడా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఈ 8 మందిని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఒకవైపు పరిస్థితి ఎలా ఉంటే, మరోవైపు మాత్రం పోలీస్ శాఖ మాత్రం ఇప్పటికే దర్యాప్తు ఒక విధంగా చూస్తే ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసింది. నీళ్లు ఏదైతే బార్ అండ్ రెస్టారెంట్లో నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లలో విషం కలిసి ఉంటుంది, లేదంటే మిథనాల్ మోతాదు దాంట్లో కలిపి ఉంటారు కిక్కు రావడం కోసం అనే నివేదికను ప్రాథమికంగా ఇచ్చినట్లు ప్రభుత్వానికి ప్రాథమికంగా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అయితే ఆఫీసర్ చాయిస్ బ్రాండ్ ఏదైతే ఈరోజు ఉపయోగించారో ఆ బార్ అండ్ రెస్టారెంట్లో ఈరోజు 3 బ్రాండ్లు ఉపయోగించడం జరిగింది. ఒకటి ఆఫీసర్ చాయిస్, హేవర్డ్స్, అదేవిధంగా ఓటీ. ఆఫీసర్ చాయిస్ బ్రాండ్ పూర్తిగా నకిలీది అని చెప్పేసి, నకిలీది కావచ్చు, అది ప్రభుత్వం ఏదైతే సరఫరా చేసిందో ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం కాదు అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఇటు పోలీస్ శాఖ మాత్రం మొత్తం కూడా ఏదైతే ఈరోజు మద్యంలో కలుపుకున్నటువంటి నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లలోనే మిథనాల్ కలిపి మొత్తం కూడా వాళ్ళకి సరఫరా చేసి ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే చీప్ లిక్కర్ ఏదైతే ఉందో ఈ చీప్ లిక్కర్ బ్రాండ్ అంతగా కిక్ ఇవ్వకపోవటం వల్ల మొత్తం మద్యం ప్రియులకు కూడా కిక్కు పూర్తి స్థాయిలో వచ్చేందుకు మొత్తం కూడా ఆ వాటర్లో మిథనాల్ని కలిపి ఉండొచ్చు. మిథనాల్ కలపడం వల్ల ఈ మోతాదు అటు ఆ బ్రాండ్స్ లో ఉన్నటువంటి మోతాదు ఈ వాటర్లో కలిసినటువంటి మిథనాల్ మోతాదు ఎక్కువ కావడం ఒకేసారి ఇవన్నీ కూడా మొత్తం ప్రాణాలను హరించిందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే ఎక్సైజ్ శాఖ అదేవిధంగా పోలీస్ శాఖ 2 పరస్పర నివేదికలు ఇవ్వటం వల్ల కొంత గందరగోళం ఉంది. కానీ పోలీస్ శాఖ అయితే మాత్రం 100% ఆ నీటిలో మాత్రం మిథనాల్ కానీ లేదా విషం కానీ కలిసి ఉంటుంది అని మాత్రం చాలా స్పష్టంగా భావించి అదే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఒకవేళ అది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి మల్లాది విష్ణువుకు సంబంధించినటువంటి బంధువులది బార్ అండ్ రెస్టారెంట్ కాబట్టి అతను శత్రువులు కలిపారని చెప్పేసి ఒక వాదన వినిపిస్తున్నారు. కానీ ఇటువంటి పరిస్థితి జరిగే అవకాశం మాత్రం ఆ బార్లో లేదు. ఎందుకంటే బయటి వ్యక్తులు ఎవరైనా సరే బార్ అండ్ రెస్టారెంట్లోకి వెళ్ళి ఏదైతే ఈ మందులో కలుపుకునే నీటిలో విషం కలపటం కానీ ఇటువంటివి కానీ జరిగే అవకాశం ఎటువంటి పరిస్థితిలో లేదు. ఎందుకంటే వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి కూలరు బార్ అండ్ రెస్టారెంట్ మధ్యలో ఉంది. ఎవరు బయట వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒకవేళ గిట్టని వ్యక్తులకు ఎవరైనా వెళ్ళి కలిపారు అనుకుందాం, కానీ అటువంటి పరిస్థితి కనపడదు. ఎందుకంటే బార్లో సంబంధించినటువంటి సర్వర్స్ ఉన్నారు, మేనేజర్ ఉన్నాడు. కానీ ఇదంతా కూడా కన్సీల్డ్కి సంబంధించినటువంటి కూలర్ కాబట్టి ఎవరు ఆ ప్రయత్నం చేయరు అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. కానీ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులే కిక్ ఎక్కువగా ఇచ్చి వచ్చేందుకు ఈ నీటిలోనే మిథనాల్ కలిపారు అని చెప్పి బలమైనటువంటి ఆరోపణ ఉంది. ఎవరైనా మద్యం తాగటానికి బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళిన సమయంలో వాళ్ళు ఈ నీటిని కూడా మందులో కింద డస్క్లో పెట్టి కలిపిస్తున్నారు. అదేవిధంగా కలిపిచ్చారనేది కూడా బాధితుల వాదన కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికి చూస్తే క్యాజువాలిటీస్ అయితే మాత్రం 5కు పరిమితమైంది. బాధితులందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇప్పటికే మొత్తం వీళ్ళందరినీ కూడా ప్రైవేటు ఆసుపత్రులకి తరలించడం జరిగింది. 22 ప్రైవేట్ ఆసుపత్రులకి తరలించారు. బాధితులు కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. తమ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు? చనిపోయాడు మీ భర్త ఒక దారుణమైన సంఘటనలో, దీనికి కారణం ఎవరని భావిస్తున్నారు?
మందేనండి, మందు కారణం అండి. వీళ్ళు తాగేదే మందు ఒక విషయం, మరి ఇది కల్తీ చేసిన మందు అందరూ తాగుతున్నారు. ఇది ఇంకా దాన్ని కల్తీ కలిపి మరి బురద నీళ్ళు ఇవ్వడం, విషం ఇవ్వడం అవసరమా వీళ్ళందరికీ ఏమండి? ఈ రోజు ఈ క్షణంలో నేను తప్పించుకున్నానని చూసి టీవీ చూసే ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఈ రోజు నేను తప్పించుకున్నాను, మందు నుండి నేను బ్రతికిపోయాను అనుకుంటున్నారు. రేపటి రోజున కూడా మీకు ఇదే పరిస్థితి. మీరు తాగడం ఆపితేనే ఆ కల్తీలు అనేవి ఆగుతాయి, లేకపోతే ఆ కల్తీలు ఆగవు, చచ్చిపోవడం ఆగదు. ఏమన్నా చిన్న ముసలామండి లేదా చంటి పిల్ల రెండో పెళ్లి చేసుకోవడానికి ఏవైతే కొడుకున్నాడు, కొడుకు పెళ్లి అయింది, ఇప్పుడు ఇంక రెండో మొగుడు వస్తాడా? కష్టపడి బతకాలి ఒక్కతే. ఆ పిల్లాడికి వేరే కాపురం వెళ్ళిపోతాడు, రేపు పొద్దున ముసలిదైద్ది లేదా రోగిస్తుంది అవుద్ది. ఎవరండి కారణం ఉంటారు తోడు? మీరు చెప్పండి, ఏం కారణం అంటారు? మందే కారణం, ఇంకేం కారణం? మందు అసలు కల్తీలు కలుతున్నాయి కాబట్టి ఆ మందు మానిపించేయాలి. అసలు మందు ఎక్కడ అమ్మకుండా మానిపించేయాలి. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఆ మందు వల్లే, ఆ మందు కారణమే. అది మొత్తుగా ఏది కూడా అమ్మకూడదు మొత్తం అన్నది. ఒక బాధితురాలు అయితే భర్తను కోల్పోయింది, తను ఎవరు చూస్తారని చెప్పేసి కూడా ప్రశ్నించే పరిస్థితి అయితే మాత్రం తలెత్తింది. మరో బాధితురాలు చూస్తే తన మాంగళ్యం కోసం ఈ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ మహిళ అయితే కార్తీక సోమవారం భర్తను తీసుకువెళ్లి పూజలు చేసుకుంది. కానీ కనీసం అక్కడికి వెళ్లి తిరిగి వచ్చేలోగానే భర్త చనిపోవటం, ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. కానీ పరస్పర నివేదికలు, విరుద్ధమైనటువంటి నివేదికలు ఇచ్చిన దాని మీద కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబురావు గారు, ఎక్సైజ్ శాఖ అయితే మాత్రం ఆఫీసర్ ఛాయిస్ లో కల్తీ జరిగింది, ఆ బ్రాండే నకిలీది, ప్రభుత్వం సరఫరా చేయలేదని చెప్తోంది. కానీ పోలీస్ శాఖ అయితే మాత్రం నీటిలో మిథనాల్ కలిపారు, మిథనాల్ కలిపి వాడటం వల్ల ఈ సంఘటన జరిగిందని పోలీస్ శాఖ అంటుంది. దీనికి కారణం అసలు ఎవరై ఉంటారు చెప్పండి? ప్రభుత్వమే నకిలీ ప్రభుత్వంలో కనపడతా ఉంది. బ్రాందీలో నకిలీ, నెయ్యిలో నకిలీ, అన్నిట్లో నకిలీనే. చంద్రబాబు నాయుడికి ఎవరు తాగినా పర్లేదు, ఎంతమంది చచ్చిపోయినా పర్వాలా, సారా వల్ల డబ్బు వస్తే చాలు, ఖజానా నింపితే చాలు. మర్డర్ చేస్తే అరెస్ట్ చేస్తారు. ఇవాళ 7 చనిపోయిందని ఎవరు మర్డర్ చేసినట్టు? తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ సర్కారీ హత్యలు తప్ప ఇంకోటి కాదు. చెప్పండి అమ్మా, చాలా మంది చూశారు, మీరు కూడా అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. చాలా మంది భర్తలను కోల్పోయిన వాళ్ళు, తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఇలా ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఈరోజు ప్రభుత్వానికి ఎంతమందిని చంపైనా తాము మాత్రం పైన ఆకాశంలో విహరించేటటువంటి ప్రభుత్వంగా ఉంది తప్ప, ఈరోజు ఇది రాజధాని ప్రాంతంగా ఉంది. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే నేరాలు చాలా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కల్తీ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే జరుగుతుందని మేము చెప్తా ఉన్నాము. మీరు ఎలా అమ్మించినా పర్లా, నాకు డబ్బులు కావాలి అని ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడో దాని మూలంగానే ఈ కల్తీ, అది మెథనాల్ కలపనివ్వండి లేకపోతే ఇంకోటి కలపనివ్వండి, ఎక్సైజ్ అధికారులు మీరు ఎక్సైజ్ నియంత్రణ కాదు చేయాల్సింది, అమ్మకాలు చూడండి అని చెప్తున్నారు. దాదాపుగా ప్రతి ఒక్కరి అభిప్రాయం అయితే మాత్రం చాలా స్పష్టంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు జరిగిన సంఘటన ఏదైతే కృష్ణలంకలో జరిగిన స్వర్ణ బార్ రెస్టారెంట్ అనే సంఘటనలో మాత్రం ఒక విధంగా చెప్పాలంటే 2 విరుద్ధమైనటువంటి నివేదికలు అయితే వచ్చాయి. కానీ పోలీసులు మాత్రం ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ప్రాథమిక నిర్ధారణకు మొత్తం అక్కడ ఉపయోగించినటువంటి మంచినీరు ఏదైతే ఉందో ఆ నీటిలోనే మిథనాల్ కానీ మరేదైనా విష పదార్థం కలిసి ఉంటుంది అని పోలీస్ శాఖ భావిస్తోంది. దీనికి బాధ్యులైనటువంటి ఇప్పటికే 7 అదుపులోకి తీసుకోవడం, 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే మేనేజర్ రమణారావు ఉన్నాడో రమణారావును మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి పార్ట్నర్స్ అయితే మాత్రం 4 పార్ట్నర్స్ మీద ఈ వ్యాపారం జరుగుతోంది. భాగవతుల శర్మతో పాటు మరో 2 మహిళలు, అదేవిధంగా కోనేరు సంబంధించినటువంటి లక్ష్మీ సరస్వతి, వీళ్ళంతా కూడా ఈ 4 కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ 4లో 2 మహిళలు ఉండటం వల్ల వారిని చట్ట ప్రకారం ఏ విధంగా వీళ్ళని అదుపులోకి తీసుకోవాలి అనే కోణంలో మాత్రం పోలీసుల శాఖ మాత్రం పూర్తిగా భావిస్తోంది. కానీ మొత్తం మీద కనుక చూస్తే ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం మాత్రం ఈ వైన్ షాప్ విషయంలో మాత్రం చాలా స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే సెల్లార్లో పార్కింగ్ ఉపయోగించాల్సిన సెల్లార్ని బార్ అండ్ రెస్టారెంట్ 3 సంవత్సరాలుగా నడుపుతున్నప్పటికీ కూడా ఎక్సైజ్ శాఖ దీని మీద ఎటువంటి పట్టించుకోకపోవటం, అదేవిధంగా అసలు బార్ అండ్ రెస్టారెంట్లు ఎన్ని గంటలకు తెరుస్తున్నారు, ఎన్ని గంటలకు అమ్మకాలు జరుగుతున్నాయి, ఎన్ని గంటలకి ఇవన్నీ క్లోజ్ చేస్తున్నారనే విషయంలో కూడా ఎక్సైజ్ శాఖ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎక్సైజ్ శాఖ ఎన్ని తప్పులు అయితే ఉంటాయో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అన్ని తప్పులు కూడా ఈ స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ విషయంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకనే మొత్తం కూడా ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, బాధితులు కావచ్చు, ఎక్సైజ్ శాఖ అధికారులపైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది వరప్రసాద్.